రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 7వ నిందితుడిగా ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. రఘురామను కస్టడీలో ఉంచి రాత్రి సునీల్ నాయక్ పలుమార్లు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువెళ్లినట్టు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. కస్టడీలో జరిగిన హింసలో ఆయన ప్రమేయం ఉందన్న అనుమానంతో పోలీసులు ఆయన్ను 7వ నిందితుడిగా చేర్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు సునీల్ నాయక్ గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు అయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఈ విచారణను నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుంచి మార్చి 9వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు. గుడ్ ఈవినింగ్. రైట్, చెప్పండి. రఘురామరాజు కస్టోడియల్ కు సంబంధించిన టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్ ఈ రోజు ఉదయం 9:30 సిసిఎస్ పోలీసులు హాజరైనారు. అయితే దీనికి సంబంధించి నిన్నటి రోజు ఉదయం నిన్న రాత్రే సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి ఈ రోజు జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. నగరం సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9వ తారీఖు వరకు విచారణ జరుగుతుందని చెప్పి తెలియజేశారు. అయితే ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకొని నగరంపాలెం పోలీస్ స్టేషన్ కూడా తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 2021 మే నెలలో నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు హైదరాబాద్ లో తన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకుని వచ్చి పలు దఫాలుగా నైట్ ఇతను ఎవరైతే ఉన్నారో సునీల్ నాయక్ అప్పుడు నైట్ పలుసార్లు అతని దగ్గరికి విచారణ కోసం వెళ్ళినట్టు సీసీ కెమెరాల ఫుటేజ్ లో వీడియోలో వెల్లడైనట్లు తెలుస్తుంది. అయితే గత వారం ఇతన్ని సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వెళ్ళినప్పటికీ పాట్నా హైకోర్టు అతని వారెంట్ ను తిరస్కరించడంతో హైకోర్టు ఉత్తర్వుల మేరకు డైరెక్ట్ గా అతనే వచ్చి ఈ రోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైనారు. ఈ నెల 9వ తారీఖు వరకు విచారణ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని చెప్పి తెలియజేశారు. రైటింగ్ విచారణ ఎన్ని రోజులు జరగనుంది కోటేశ్వరరావు? ఈ రోజు నుంచి 4 రోజులు జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని చెప్పి తెలియజేశారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. రైట్. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మృతి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో విద్యార్థి తౌషిక్ మృతిపై న్యాయం చేయాలని కోరుతూ తల్లిదండ్రులు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టుల సమయంలో చిన్నారులు భయభ్రాంతులకు గురై పోలీసులను వేడుకోవటం భావోద్వేగంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. రైట్ ప్రశాంత్, చెప్పండి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్లో ఈ యొక్క విద్యార్థి కౌశిక్ అనేటువంటి విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి గత నెల 14వ తేదీన అతను అనుమానాస్పద స్థితిలో ఆ యొక్క సెంటర్లో చనిపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆ యొక్క తల్లిదండ్రులు కూడా దీని విషయంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏదైతే తమ కుమారుడు 6వ తరగతి చదువుతున్నటువంటి తమ కుమారుడు అనుమానాస్పద స్థితిలో అక్కడ మృతి చెంది ఉండడం పలు అనుమానాలకు తాగిస్తుందని చెప్పేసి కూడా వారందరూ అప్పటి నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో ఇవాళ అసెంబ్లీ వద్ద వారు ఆందోళన చేయడం జరిగింది. తమ కుమారుడు మృతికి న్యాయం జరగాలి, ఏదైతే ఆ యొక్క సెంటర్ యాజమాన్యం ఉందో వాటిని రద్దు చేసి ఆ యొక్క సెంటర్ని కూడా మూసేయాలి, మా విద్యార్థికి జరిగినటువంటి విద్యార్థికి జరగకూడదని చెప్పేసి కూడా వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా చూస్తుంటే ఆ యొక్క సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థి 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఆ యొక్క సెంటర్ లోని బాత్రూమ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం అనేది కలకలం రేపింది. గత నెల 14వ తేదీ నుంచి కూడా వారు దీనిపైన ఆందోళన చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి ఇవాళ అసెంబ్లీ వద్ద కూడా వారు చిన్న పిల్లలను కూడా తీసుకొని స్వయంగా అక్కడికి వెళ్లి వారు ఆందోళన చేయడం అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కలకలం సృష్టించింది. ప్రధానంగా చూసుకుంటే దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం కూడా దర్యాప్తు చేపట్టింది. ఇటు పోలీసులు కూడా అసలు ఏ విధంగా జరిగింది, ఆ అబ్బాయి మృతికి సంబంధించి ఏంటి అనేసి విషయాల గురించి కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా 3-man కమిటీ వేసి ఏదైతే ఆ యొక్క పాఠశాల సెంటర్ ఉందో ఆ సెంటర్ పైన కూడా ఇప్పటికే సోకాజ్ ఇచ్చింది. ఆ యొక్క సెంటర్ లో ఉన్నటువంటి వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ పైన వీళ్ళందరూ కూడా ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలి, ఆ యొక్క సెంటర్ ని కూడా మూసేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఇక విద్యాసంస్థ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు విద్యాసంస్థ ఏం చెప్తుంది? బాలుడు ఎలా చనిపోయాడు అంటున్నారు?
అసలు ఏదైతే ఈ యొక్క విద్యార్థి చనిపోయాడో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రకాశం జిల్లా డిఈఓ కావచ్చు, ఆ యొక్క విద్యాశాఖ అధికారులందరూ కూడా స్పందించారు. అసలు ఏ విధంగా జరిగింది ఏంటి, ఆ యొక్క సెంటర్ లో విద్యార్థి మృతికి కారణం ఏంటి, ఆ యొక్క వార్డెన్ కి విద్యార్థికి ఏదైనా జరిగాయా లేకపోతే అతను సాధారణంగానే ఏదైనా అక్కడ చనిపోయాడా ఏంటి అనే విషయాలను ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దర్యాప్తు చేస్తున్నామని చెప్పినప్పటికీ తల్లిదండ్రులకైతే మాత్రం వారి యొక్క దర్యాప్తులో ఎలాంటి సంతోషం అయితే వాళ్ళకి లేదు. విద్యాశాఖ అధికారులు, ఇటు పోలీసులు, అదేవిధంగా ఆ యొక్క సెంటర్ యాజమాన్యం కూడా కుమ్మక్కయ్యి మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి కూడా వారు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకే ఇవాళ వారు ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తమ సమస్యను చెప్పుకోవాలని చెప్పేసి కూడా వారందరూ కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. రైట్, విద్యార్థి ఒంటిపైన ఎటువంటి అయినా గాయాలు కానీ లేకపోతే తగిలిన దెబ్బలు కానీ గుర్తించారా? విద్యార్థికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఆ విద్యార్థి ఆ బాత్రూమ్ లో మృతి చెంది ఉండడం అయితే మాత్రం అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే ఆ సరౌండింగ్ లో ఏదైనా ఎలా జరిగింది ఏంటనే విషయాలు కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన మిగతా విషయాలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి కూడా పోలీసులు మిగతా విషయాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రైట్, విద్యార్థి మృతిపైన విద్యా సంస్థ ఏమంటోంది? విద్యాశాఖ అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా విద్యార్థి మృతి పట్ల ఖచ్చితంగా అసలు ఏం జరిగిందనే విషయాలను కూడా ఆరోపిస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థి పట్ల కానీ ఒకవేళ ఆ యొక్క యాజమాన్యం ఏదైనా అటాక్ చేసినట్లుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటాము. ఏదైతే ఆ యొక్క విద్యార్థి ఇప్పటికే ఆ యొక్క విద్యార్థి మృతి చెందడమే ఒక రకంగా చెప్పాలంటే సంచలనంగా మారింది. అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అంటే అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క విద్యార్థి 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి, 11 సంవత్సరాలుగా ఉండేటువంటి ఆ యొక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన అతనికి రాదు. అతను చిన్న వయసు గల వ్యక్తి, అతను ఆత్మహత్య చేసుకోవడం అనేది అయితే మాత్రము ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఖచ్చితంగా ఇది కావాలనే ఏదో జరిగింది. ఆ యొక్క సెంటర్ లో ఉన్నటువంటి వారే మా యొక్క కుమారుడి పైన ఖచ్చితంగా అటాక్ చేశారు అంటే ఏదో జరిగింది, ఏం జరిగింది అనేది బయటికి రావాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం ఆందోళన చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్, తిరుమల నడకదారిలో ఘాట్ రోడ్ పరిసరాల్లో ఇటీవల చిరుత సంచారం పెరుగుతుండడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అడవి మార్గంలో ప్రయాణించే భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లకూడదని, కనీసం 10 నుంచి 15 మంది గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను తమ వెంట ఉంచుకోవాలని కోరారు. రాత్రి వేళలో నడకదారిలో ప్రయాణించే వారు గోవిందనామస్మరణ చేస్తూ శబ్దం చేస్తూ వెళ్లడం వల్ల క్రూర మృగాలు దారికి దూరంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు వన్యప్రాణులు ఎదురైనప్పుడు పరుగు తీయకుండా భయం వీడి సమిష్టిగా కేకలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అని ఏదైతే చూసుకుంటే తిరుమల శ్రీవారి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా అనునిత్యం 70 నుంచి 80 వేలు, అదేవిధంగా విశేష పర్వదినాల్లో చూసుకుంటే 1,00,000కు పైగా మంది భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఇటు 2 మార్గాల్లో కూడా తిరుమలకి చేరుకున్నట్టే ప్రధానంగా రహదారిలో కాకుండా నడక మార్గాల్లో ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రీవారి మెట్టు, మరొకటి అలిపిరి కాలిబాట నడక మార్గం. ఈ మార్గాన కూడా ప్రతినిత్యం కూడా 20 నుంచి 25 వేల మంది భక్తులు కూడా తిరుమలకి చేరుకుంటున్నారు. ఇప్పుడైతే మాత్రం గత 2023 నుంచి కూడా చూసుకుంటే మాత్రం చాలా భయాందోళనతో కూడా ఇటు తిరుమలకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏ టైంలో ఎక్కడ వాళ్ళ మీద వచ్చి వన్యమృగాలకు సంబంధించి కావచ్చు, వన్యప్రాణులకు సంబంధించి కూడా వాళ్ళపైన దాడి చేస్తాయని చెప్పి కూడా ఒక భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. 2023లో చూస్తే ఒక కౌశిక్ అనే ఒక చిన్న బాలుడి మీద కూడా ఇటు చిరుత అటాక్ చేసినటువంటి పరిస్థితి. అనంతరం కూడా లక్షిత 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి లక్షిత అనే అమ్మాయి పైన కూడా దాడి చేసి ఆ అమ్మాయిని కూడా చంపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇటు టీటీడీ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ శాఖ అధికారులు కూడా సంయుక్తంగా ప్రధానంగా ఇటు భక్తులకి ముఖ్యంగా సూచిస్తున్నటువంటి ఒక ప్రధాన అంశం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గుంపులుగా వెళ్ళాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం మన శేషాచల అడవులు ఇటు చిత్తూరు, కడప, తిరుపతి మొత్తం కూడా 8,000 కిలోమీటర్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో కలిగి ఉంటుంది. దీంట్లో కూడా చూసుకుంటే సుమారు 40 నుంచి 50 చిరుతలు కూడా సంచరిస్తున్నట్టు ఇటు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఒక 8 ఎలుగుబంట్లు కూడా సంచరిస్తున్నట్టు కూడా తాజాగా కూడా గుర్తించి దానికి సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ
ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే కూడా మనకి ప్రధానంగా ఈ చిరుతలు మాత్రం ఇటు శ్రీవారి మెట్టు మార్గం కావచ్చు, అదేవిధంగా అలిపిరి మార్గం, అదేవిధంగా జూ పార్క్ రోడ్డు ప్రాంతంలోనే ఎక్కువ కూడా సంచరిస్తున్నట్టు కూడా వాళ్ళు దిగిచినటువంటి హనీ ట్రాప్ కెమెరాలో కూడా ఈ చిత్రీకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుమలకి వెళ్ళేటువంటి భక్తులు 10 మందికి మించి, అంటే 10 మంది గుంపులుగా వెళ్ళాలా. మరీ చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలుగా పాటించుకొని తిరుమలకి వెళ్ళాలా. ముఖ్యంగా గోవిందనామ స్మరణ శబ్దాలు చేస్తూ కూడా వెళ్ళాలని కూడా ప్రధానంగా ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ప్రధానంగా ఈ అటవీ మార్గంలో నడిచి వెళ్ళేటువంటి షుగర్ పేషెంట్లు కావచ్చు, ఇతరత్ర పేషెంట్లు కావచ్చు, వీళ్ళు కూడా ఇటు మలమూత్ర విసర్జనకి వెళ్ళేటువంటి సమయంలో కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించినటువంటి మరుగుదొడ్లని వాడి అక్కడే వాళ్ళు కూడా సంబంధించినటువంటి కాలకృత్యాలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏం చేస్తారంటే అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే జంతువులు దాడి చేసేది ప్రధానంగా ఒకటే, తనకన్నా కూడా కింద స్థాయిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళు అలాంటి ప్రాంతాల్లో వెళ్ళకూడదని చెప్పి కూడా టీటీడీ పదే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్నటి ఉదయం ఏదైతే అలిపిరి ప్రాంతంలోనే చెకింగ్ పాయింట్ కి సమీపంలోనే ఏదైతే అక్కడ ఉన్నట్టు విధులు నిర్వహిస్తుంటారో ఆ విధులు నిర్వహించే వాళ్ళు స్కూటర్ పార్కింగ్ చేస్తారు. ఆ ప్రాంతంలో కూడా ఈ చిరుత దగ్గరగా వచ్చి కూడా ఒక జింకపై కూడా దాడి చేసి దాన్ని గాయపరిచినటువంటి పరిస్థితి. ఆ గాయంలో కూడా ఆ జింక మృతి చెందినటువంటి పరిస్థితి. దీంతో కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తిరుమలకి వెళ్ళేటువంటి అంటే శ్రీవారి మెట్టు కావచ్చు, అదేవిధంగా అలిపిరి కాలిబాట నడక మార్గంలో కావచ్చు, చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఎప్పటికప్పుడు టీటీడీ సలహాలు సూచనలు పాటిస్తూ కూడా వెళ్ళాలని కూడా చెప్తున్నాడు. అయితే మాత్రం దీనికి రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళేటువంటి భక్తులకు కూడా టీటీడీ ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక హోమ్ గార్డ్ ను కూడా వాళ్ళకి అటాచ్ చేస్తూ వాళ్ళు కనీసం ఒక 2 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లి ఇంకొక హోమ్ గార్డ్ కి అటాచ్ చేయడం, ఆ విధంగా ఆ తిరుమల వరకు కూడా వాళ్ళని సాగనంపే ప్రయత్నం కూడా టీటీడీ అయితే కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా టీటీడీ సలహాలు సూచనలు పాటిస్తూ కూడా తిరుమలకి వెళ్ళాలని కూడా ప్రధానంగా టీటీడీ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగా భక్తులు కూడా ఎంతో సమయంతో చంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా తిరుమలకి వెళ్ళాలని కూడా ప్రధానంగా మనం కూడా కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది అని. రైట్, థ్యాంక్ యూ సెల్వం. రైట్, ఇక కోనసీమ జిల్లాలో రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆర్డబ్ల్యూఎస్ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగం, జల్ జీవన్ మిషన్ ఆపరేషన్ మరియు నిర్వహణ, వాటర్ హెడ్ సిఎస్డబ్ల్యూ స్కీముల నిర్వహణ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీలో మురుగుదొడ్ల నిర్మాణంపై చేపట్టిన పనులపై పురోగతిపై సమీక్షించారు. గ్రామాల నీటి సరఫరా విభాగం ద్వారా క్లోరినేషన్ మరియు శుభ్రపరిచిన నాణ్యమైన త్రాగునీరు సరఫరా చేస్తూ పైపుల లీకేజీలు ఏర్పడకుండా, డయేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తల చర్యలను బలోపేతం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అదేవిధంగా సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా జిల్లాలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఏదైతే ఉందో అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలలా కూడా ఈ వాటర్ పైప్ లైన్లు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, అదేవిధంగా వాటర్ గ్రిడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు అయితే త్వరితగతిన పూర్తి చేసి ఈ రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని చెప్పడం జరిగింది. అలాగే వాటర్ పూర్తి పరిశుభ్రతతో, అదేవిధంగా క్లోరినేషన్ చేసి పరిశుభ్రంగా వాటర్ అందించాలని చెప్తున్నారు. అదేవిధంగా పైప్ లైన్లు ఎక్కడ కూడా లీకేజీ లేకుండా పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యాధులు, డయేరియా లాంటి వ్యాధులు రాకుండా ఏదైతే పైప్ లైన్ పగిలిపోయి వాటర్ లీకేజ్ ఏర్పడటం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపై కూడా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది. ఒకవేళ అధికారుల నిర్లక్ష్యం వల్ల పైప్ లైన్ లీకేజీలు ఏర్పడి డయేరియా వ్యాధి కనుక వస్తే దానికి సంబంధిత అధికారులని పై చర్యలు తీసుకుంటామని కఠినంగా జిల్లా కలెక్టర్ హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా మంచినీటిని అందించేందుకు తమ చర్యలు అయితే చేపట్టారు. జిల్లా నలుమూలలా కూడా ఏదైతే పైప్ లైన్ల నిర్మాణం జరుగుతుందో నిర్మాణం వేగవంతం చేస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కొత్తపేట నియోజకవర్గంలోని బొబ్బర్లంక ఏరియాలో జల్ జీవన్ మిషన్ కు సంబంధించి ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో త్వరితగతిన పూర్తి చేయాలని కూడా దానికోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ రెండు ఓవర్ హెడ్ ట్యాంకులతో పాటు 2 వాటర్ గ్రిడ్లు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నెలకొల్పడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే
కేంద్ర ప్రభుత్వం 1600 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 900 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పనులు వేగవంతం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు కలెక్టర్ అయితే గట్టిగానే ఆదేశాలు జారీ చేశారని చెప్పవచ్చు. రైట్, ఇక ప్రభుత్వ వాటర్ సప్లై ప్రకారం ఇక్కడ డయేరియా ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా పురాతన పైప్ లైన్లు కొన్ని ఏరియాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పైప్ లైన్లు పగిలే అవకాశం ఉంది. వాటర్ ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల పైప్ లైన్ పగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ శాఖ అధికారులు, జలవనరుల శాఖకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖ అధికారులు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సిడబ్ల్యూసి అధికారులు వీరంతా కూడా ఎప్పటికప్పుడు పైప్ లైన్లు పర్యవేక్షించి పగుళ్ళు ఏదైనా రంధ్రాలు ఏర్పడితే వాటిని రీప్లేస్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే డ్రైనేజీ కింద నుంచి అండర్ గ్రౌండ్ లో ఈ పైప్ లైన్ వెళ్తూ ఉంటాయి. ఈ పైప్ లైన్ పగిలినప్పుడు ఈ డ్రైనేజీ వాటర్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ ద్వారా వెళ్లే అవకాశం ఉంది ఇళ్లకు. అటువంటి వాటర్ తాగితే, మంచినీరు తాగినప్పుడు డయేరియా ప్రబలే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి డయేరియా వ్యాధి ప్రబలకుండా ఏదైతే వచ్చే వేసవి ఉందో వేసవిలో తాగునీటి అద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రైట్, ఇక శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం లావేరు గ్రామ శివారు ప్రాంతంలో ఉండే ఎత్తిపోతల పథకాలు, పంట పొలాల్లో వినియోగించే మోటార్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు తరచూ దొంగతనాలకు గురవుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 30 ట్రాన్స్ఫార్మర్లు చోరీ అయ్యాయని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీకి గురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేసులు పెడుతున్నా ఫలితం లేకపోవడంతో చేతికందిన పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చోరీకి గురైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇప్పటికీ రికవరీ చేయలేదని, అన్ని కేసుల్లో కోర్టులో పెండింగ్లో ఉన్నాయని స్థానిక విద్యుత్ అధికారులు చెప్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు. గుడ్ ఈవినింగ్. ఏదైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లే శ్రీకాకుళంలో ఉన్నటువంటి రైతాంగానికి అవతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పాలి. ఏదైతే రైతులంతా కలిసి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి పంట పొలాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే వాటర్ మోటార్లు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సపరేట్ గా లైన్స్ కూడా వేస్తున్నారో దానికి సంబంధించి ఆ మోటార్కి సంబంధించినటువంటి ఏర్పాటు చేసి ఏదైతే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అర్ధరాత్రి పూట ఆకతాయిలు కావచ్చు, లేకపోతే జలసరకు అలవాటు పడినటువంటి దొండలు కావచ్చు, వీళ్ళంతా కలిపి ఏం చేస్తున్నారంటే వాటిని దొంగలించి తీసుకెళ్లి వాటిలో ఉన్నటువంటి రాగి లేదా ఆయిల్ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటారని చెప్పాలి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాటపట్నం, పలాస, అదేవిధంగా పరసవాడ అటువైపు కాకుండా అదేవిధంగా ఇటు శ్రీకాకుళంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో కూడా ఉన్నటువంటి ఏదైతే ఈ నీటి సింగిల్ ఫేస్ మోటార్లు, అదేవిధంగా 3 ఫేస్ మోటార్లకు సంబంధించినటువంటి వ్యాపారం ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితే మాత్రం ఏర్పాటు చేస్తారు. ఈ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి అందులో ఏదైతే ఈ కాపర్ దిమ్మలు ఉంటాయి, కాపర్ దిమ్మలతో పాటు ఆయిల్ కూడా ఉంటుంది. వీటికి ప్రత్యేకించినట్టయితే కాపర్ కి ఎక్కువ రేటు కలుగుతుంది కాబట్టి నైట్ పూట ఏంటంటే ఈ ఏదైతే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేకపోతే అదేవిధంగా ఈ పవర్ సంబంధించి కొంత ఐడియా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక టీమ్ గా తయారయ్యి ఈ ట్రాన్స్ఫార్మర్ మీద టార్గెట్ చేస్తున్నారు. అర్ధరాత్రి పూట ట్రాన్స్ఫార్మర్లు అదే పవర్ సప్లై నిలుపుదల చేసి ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లి వేరే చోట్ల అయితే మాత్రం ఈ స్క్రాప్ కో లేకపోతే వేరే దగ్గర తరలించి అమ్ముకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఈ దందా అనేది నిరంతరం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళంలో ఈ చేస్తున్నటువంటి ఆగడాల వలన రైతు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పంట పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి దీనిపైనటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేని వాళ్ళు పలుమార్లు పోలీస్ స్టేషన్ తిరిగి దానికి సంబంధించిన ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపైనటువంటి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఈ ఇచ్చర్ల, లావేరు, అదేవిధంగా రణస్థల మండలాల్లో దొంగిలించినటువంటి ట్రాన్స్ఫార్మర్ల మీద రికవరీ చేసి వాటిని సంబంధిత అధికారులకి అందించాలి. కానీ అది కోర్టులో ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ రికవరీ చేసుకుంటే కనుక అది వాళ్ళకి అందదు. కానీ ఈలోగా ఏదైతే ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ఉన్న ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నోట్ అయినటువంటి ఏదైతే ఉన్నాయో దాని అందరికీ కూడా రీప్లేస్మెంట్ అయితే మాత్రం ఎలక్ట్రికల్ సిబ్బంది అయితే మాత్రం వాళ్ళకి ఏర్పాటు చేశారు. కానీ అదే విధంగా వాళ్ళు చేసినప్పుడు కూడా మరలా అదే విధమైనటువంటి దొంగతనాలు జరుగుతున్నప్పుడు రైతులు అయితే మాత్రం చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసు అధికారులు ఏమంటున్నారు అంటే పొలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏం చెప్పట్లేదా? ఏదైతే మోటార్ ఎక్కడైతే ఉన్నటువంటి దొంగతనాలు జరుగుతున్నాయో దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత ప్రాంతానికి వెళ్తున్నారు, వెళ్ళి రైతులతో మాట్లాడుతున్నారు. అయితే ఏం జరుగుతుంది అనే దానిపైన అది వీళ్ళు ముఖ్యంగా ప్రధానంగా ఎక్కడైతే టార్గెట్ చేస్తున్నారంటే ఏదైతే గ్రామాలు ఉంటాయో లేదంటే ఊరి చివర ఉన్నటువంటి ప్రాంతాల్లో లేకపోతే ఈ నిర్వాసిత ఎవరైతే జనసంచారం లేనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు టార్గెట్ చేస్తున్నారు.
రాత్రి 9 అయిన తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ పవర్ సప్లై మీద కూడా కొంత అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పవర్ ఆఫ్ చేసి మొత్తం తరలించేంత వరకు కూడా పవర్ సప్లై ఇవ్వకుండా అయితే దొంగతనం చేస్తారు. కానీ దీని ఏదైతే సంబంధిత మండలాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళపైన కొంత అవగాహన ఏర్పాటు చేశారు. రైతులకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ దొంగతనాలు అరికట్టే పరిస్థితి తగ్గడం లేదు. ఏదంటే ఇప్పుడు 30 ట్రాన్స్ఫార్మర్లు అయితే మాత్రం దొంగలించినటువంటి దొంగలు తీసుకొచ్చారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా వాటిని తిరిగి ఈ ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేయాల్సి ఉంది, అది కోర్టులో ఉన్న నేపథ్యంలో అవి వాళ్ళకి అందలేదని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రత్యేకించి మీరు ఏదైతే వాటర్ బోర్లు ఉన్నాయో లేదనుకుంటే ఎత్తుపోతల పథకాలు కూడా కొన్ని దగ్గర ఉన్నాయి. అది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఇటువంటి మోటార్స్ తో పాటు అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉన్నాయో వాటిని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. అదేవిధంగా మీకున్నటువంటి సొంత వ్యవసాయ బోర్ల దగ్గర కూడా ఏదైనా వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. లేదనుకుంటే అక్కడ ఒక అలారం ఏదైనా పెట్టి మీరు లేదంటే నిరంతరం దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా అంటే తరచూ వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితులు చేస్తే కనుక ఇలాంటి అరికట్టగలం అనేది పోలీసులు ఒక చెప్తున్నారు. మరోవైపు నైట్ టైం ఈ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అది గ్రామం వరకు అదేవిధంగా కొన్ని ప్రాంతాల వరకు అందుబాటులో ఉంటుంది. వ్యవసాయంలో ఉన్నటువంటి దూర ప్రాంతంలో అయితే మాత్రం వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి. కదా ఇది కూడా అరికట్టే ప్రయత్నం చేస్తామనేది స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పురుషోత్తం. రైట్, ఇక రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం నగర జీవనానికి పెను సవాల్గా మారుతోంది. ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు, నగరంలో విపరీతంగా పెరుగుతున్న వాహనాల కారణంగా గాలిలో పొగ, కలుషిత వాయువులు విపరీతంగా చేరుతున్నాయి. రాజధానికి సమీపంలో ఉన్న విజయవాడలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. రహదారులు, ప్రధాన కూడలలో వాటర్ ట్యాంకుల ద్వారా రోడ్లపై నీళ్లు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చర్యలతో దుమ్ము, కాలుష్యాన్ని కాస్త తగ్గించడంతో పాటు ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి. బిందు, ఫోన్ అన్మ్యూట్ చేయరా సరే. బిందు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, వినపడట్లేదు. రైట్ నాని, దేశవ్యాప్తంగా కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడ, అమరావతికి దగ్గరలో ఉన్న విజయవాడలో కూడా పూర్తిగా కాలుష్యం పెరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాలుష్యం తగ్గించడానికి అయితే విఎంసీ ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. వాటర్ ట్యాంకుల ద్వారా కూడా డివైడర్ గుండా కూడా ప్రతిరోజు నీళ్లు అనేవి పోస్తూ ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏవైతే కాలుష్యం తగ్గించే ఏవైతే చర్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా అభినందనీయకమని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే 131 నగరాలను ఐడెంటిఫై చేశారు. ఈ 131 నగరాల్లో అత్యంత కాలుష్యం పెరుగుతున్న నగరాల్లో విజయవాడ కూడా ఒక నగరంగా కూడా గుర్తించారు. 131 నగరాల్లో విజయవాడ కూడా కాలుష్య స్థాయిలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో విజయవాడ సంబంధించి ముఖ్యంగా రాజధానికి దగ్గరగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కాలుష్యం తగ్గించే నేపథ్యంలో అయితే ఈ వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు అయితే అంటే నగరం అంతా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే పొద్దున అంటే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ వాటర్ ట్యాంకులు అవైలబుల్ ఉంటున్నాయి. అంతేకాకుండా విజయవాడకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రదేశాలకు రామర్పాడు, భవానీ నగర్, ఇటు చూసుకుంటే బెన్ సర్కిల్ మరియు పాలిక్లినిక్ రోడ్ వంటి ఎక్కువగా కలుషితమైన ప్రదేశాల్లో అయితే ఇటువంటి చర్యలు చేపడుతున్నారు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఆటో నగర్ వంటి రహదారులు అయితే వాహనాల రద్దీ మరింతగా పెరుగుతుంది. విజయవాడకు ముఖ్యంగా వాహనాలు ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉంది. ట్రాఫిక్ నేపథ్యంలో పొల్యూషన్ మరింతగా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నాని, అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇది వరకు గతంలో చూసుకుంటే 52% పొల్యూషన్ ఉండేది. ఇప్పుడు పూర్తిగా 72కి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. అంటే పెరిగింది, అంటే ఇది వరకుతో పోలిస్తే ఇప్పుడు కాలుష్యం మరింతగా పెరిగింది నాని. సో అందుకే ఇటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు. విఎంసీ తీసుకుంటున్న చర్యలపైన రైట్ నాని, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కొన్ని వదంతులు కూడా వచ్చాయి. అంటే విఐపీస్ ఏమైనా ఈ రూట్స్ లో వెళ్తున్నారని ఇటువంటి చర్యలు చేపడుతున్నారా లేకపోతే ఏంటి అంటే దానికి కూడా వారు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నాని. అది పొల్యూషన్ తగ్గించడానికి ఇటువంటి చర్యలు చేపడుతున్నామని కూడా చెప్పడం జరిగింది నాని. కానీ అట్లా వాటర్ స్ప్రే చేయడం వల్ల 2 వీలర్స్ జారిపడే ప్రమాదం కూడా ఉంది కదా, దానిపైనే ఉంటారు.
ఎస్ నాని, అంటే అట్లా వాటర్ స్ప్రే చేయడం వల్ల టూ వీలర్స్ కానీ కొంచెం పెద్ద వెహికల్స్ కూడా జారిపడే ప్రమాదం ఉంది. కానీ ఇటు వేసవికాలం మొదలైంది కాబట్టి వేసవికాలం మొదలైన అంటే ఫిబ్రవరి నాటికే ఎండలు మండుతున్నాయి కాబట్టి మార్చి నెల స్టార్టింగ్ నుంచే ఇటువంటి పొల్యూషన్ తగ్గించే చర్యలు చేపడితే కొంతవరకు అయితే ఎవరైతే వాహన చోదకులు ఉన్నారో వారికి రైట్, థ్యాంక్ యూ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు